భగవద్గీత ద్వితీయ అధ్యాయము 6వ శ్లోకం. నచైదత్తు విద్మః కతరన్నో గరీయో యద్వాజేయ యది మానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామస్తే వస్థితాః ప్రముఖే ధాతరాష్ట్రాః. ఏతత్ ఇది నచ విద్మః ఎరుగము, కతరత్ ఏది నః మాకు, గరీయః మేలైనదో, యత్ వాజేమా యత్ వాజయేమ జయించుటయో, నః మమ్ము, యది వాజయేయుః వారు జయించినను, యాన్ ఎవరిని, ఏవా నిశ్చయముగా, హత్వా చంపి, న జిజీవిషామః జీవింప వాంఛింపము, తే వారందరును, అవస్థితాః నిలిచి ఉన్నారు, ప్రముఖే ఎదుటనే, ధార్తరాష్ట్ర ధృతరాష్ట్రుని పుత్రులు. మేము వారిని జయించుటయో వారు మమ్ములను జయించుటయో ఏది హితకరమైనదో తెలియకున్నాము. ధృతరాష్ట్ర పుత్రులను చంపి మేము జీవింప వాంఛింపము, అయినను వారిప్పుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచి ఉన్నారు. భాష్యము. క్షత్రియులకు యుద్ధము చేయుటకు ధర్మమైనను తాను అనవసర హింసకు కారణమగుచు యుద్ధము చేయవలెనా లేక యుద్ధమును త్యజించి భిక్షాటనతో జీవించవలెనా అన్నది అర్జునుడికి తెలియకున్నది. అతడు శత్రువులను జయింపలేకున్నచో భిక్షాటనయే అతనికి జీవనోపాధి అగును. అట్లే విజయము నిశ్చయముగా లభింపగలదని కూడా లేదు. ఎందుకనగా యుద్ధమునందు ఇరుపక్షములలో ఎవరినైనను విజయమును సాధింపవచ్చును. ఒకవేళ తమ పక్షమునకే విజయము లభించినను తమ పక్షమే ధర్మసమ్మతమైనను ధృతరాష్ట్రుని పుత్రులు యుద్ధమున మరణించినచో వారు లేకుండా తాము జీవించుట దుర్లభమగును. అట్టి పరిస్థితులలో అది వారికి మరొక విధమైన పరాజయమే. ఈ భావములన్నీను అర్జునుడు గొప్ప భగవద్భక్తుడే కాకుండా గొప్ప జ్ఞాని మరియు మనస్సు ఇంద్రియములపై పూర్తి నియంత్రణ గలవాడనియు స్పష్టముగా నిరూపించుతున్నవి. రాజవంశమున జన్మించు భిక్షాటనతో జీవింపవలెనని వాంఛించుట అతని వైరాగ్యమునకు మరొక నిదర్శనము. ఈ గుణములు మరియు అట్లే తన ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణుని బోధనలపై అతని విశ్వాసము మరియు శ్రద్ధయనునవి అతడిని నిజమైన ధార్మికుడని సూచించుతున్నవి. కనుకనే అర్జునుడు ముక్తి నొందుటకు అర్హుడని ఇక్కడ స్పష్టముగా నిర్ధారింపబడినది. ఇంద్రియములను నియంత్రింపకుండా జ్ఞానస్థితికి ఉద్ధరింపబడు అవకాశమే లేదు. జ్ఞానము మరియు భక్తి లేనిదే ముక్తి నొందు అవకాశము లేదు. ఐహిక సంబంధములలోని ఉత్తమ గుణములతో పాటుగా అర్జునుడు పై గుణములందును యోగ్యుడై ఉండెను. జై శ్రీ.